జోగులాంబ గద్వాల్ జిల్లా గద్వాల మండలం రేకులపల్లి గ్రామంలోని మండల ప్రాథమిక ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 13 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, నెత్తి నొప్పితో బాధపడుతున్న విద్యార్థులను పాఠశాల హెడ్ మాస్టర్ శ్రీనివాస్ రెడ్డి గద్వాల్ ప్రభుత్వ హాస్పిటల్లో చేర్పించి వైద్య పరీక్షలు నిర్వహించారు. స్కూల్లో మొత్తం 56 మంది విద్యార్థులున్నారని, ఇంతవరకు ఇటువంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదని తెలిపారు. ఈ రోజే బియ్యం వచ్చాయని, వీటి వల్ల ఇలా జరిగిందని చెప్పారు. కాగా ఆసుపత్రిలో డ్యూటీ డాక్టర్ పిల్లలను చెక్ చేసి ఎటువంటి ఇబ్బంది లేదని, పిల్లలు బాగున్నారని చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వాతావరణం మారుతున్న సందర్భంలో ఆహారం, నీరు వల్ల ఇలా జరిగిందని, ఇప్పుడు పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారని డాక్టర్ సౌమ్య తెలిపారు. ఏం తిన్నారు? భోజనం ఏం తిన్నావు? టమాటా చారు, అన్నం బాగుందా? కూర బాగాలేదా? హాస్పిటల్ పోయినరా? నీకేం ఏమైంది? వాళ్ళకి ఏమైంది? వచ్చి తిన్నమ్మడి తక్కువ తిన్నమ్మడి కక్కున్నారా? ఒంటి గంటకి గద్వాల సార్ మధ్యాహ్నం పిల్లలకు 12 గంటల 20 నిమిషాలకు భోజనం ఏర్పాటు చేసి భోజనం పెట్టించారు సార్. అయితే సుమారు గంటన్నర తర్వాత ఒక 4 పిల్లలకు వామిటింగ్స్ ఒక 2 సార్లు అయింది. తర్వాత నేను భయపడి మా పై అధికారితో మాట్లాడి ఒక ట్రాలో ఆటోని ఊర్లో గ్రామస్తులని తోటి లిఫ్ట్ చేసుకుని 4 పిల్లల్ని వాళ్ళతో పాటు కొద్దిగా తలనొస్తున్న మిగతా 6 మంది పిల్లల్ని తోడుకొని రావడం జరిగింది సార్. ఇప్పుడు అందరి పిల్లలకు చాలా మంచిగా ఉంది సార్, ఏమి ఇబ్బంది జరగలేదు సార్. కేవలం వాళ్ళకు వాంతికి మాత్రమే 2 సార్లు అయింది సార్. 4 పిల్లలకు అయింది, మిగతా పిల్లలంతా బాగుంది సార్, ఏమి ఇబ్బంది జరగలేదు సార్. అంటే డెంగ్యూ ఫుడ్ పాయిజన్ వల్ల అయిందా లేకుంటే ఇతర ప్రాబ్లం? అది ఎప్పుడు తెలియదు సార్ నాకు. నేను ఎప్పుడు జరగలేదు, గతంలో అయితే జరగలేదు, మొదటిసారి జరిగింది సార్. మొత్తం 23 సర్వీసులు ఇదే మొదటిసారి జరిగింది. రేకులపల్లి గవర్నమెంట్ స్కూల్ నుంచి 13 మెంబర్స్ చిల్డ్రన్ వచ్చారు. దాంట్లో ఒక 3 మెంబర్స్ చిల్డ్రన్కి ఏమో వామిటింగ్స్ ఉన్నాయి. 2 ఎపిసోడ్స్ ఆఫ్ వామిటింగ్స్ అయ్యాయి. 12:30కి ఫుడ్ ఇంటేక్ చేసిన తర్వాత 1:30కి వామిటింగ్స్ అయ్యాయి. సో ఆఫ్టర్ దట్ ఇంకా మళ్ళీ ఫ్రెష్ ఎపిసోడ్స్ అయితే లేవు. ఇంకా మిగతా చిల్డ్రన్ లో కొంతమందిలో స్టమక్ పెయిన్ అండ్ కొంతమందిలో హెడేక్ కంప్లైంట్ చేస్తున్నారు. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ అయితే ORS ఇచ్చి కొంచెం ప్రోబయోటిక్స్ ఇచ్చి స్టెబిలైజ్ చేసాము. ఓరల్ గానే ఇచ్చాము, అన్ని ఓరల్ గానే ట్రై చేస్తున్నాము. ఇంకా ఫ్రెష్ కంప్లైంట్స్ అయితే మళ్ళీ ఒక 2 అవర్స్ నుంచి అయితే ఏమీ లేవు. సో సిమ్టమ్స్ అసిమ్టమాటిక్ ఉన్నారు కాబట్టి ఇంటికి వెళ్ళమని చెప్తున్నాం. ఈ ఫర్దర్ గా ఎన్ని సిమ్టమ్స్ డెవలప్ అయితే కనుక తీసుకుని రమ్మని చెప్పాలి. అది ఫుడ్ పాయిజన్ అయినా అయ్యి ఉండొచ్చు, లేకుంటే వాటర్ కంటామినేషన్ అయినా అయ్యి ఉండొచ్చు డ్యూ టు ఇంప్రాపర్ హైజీన్ టెక్నిక్స్.